ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గ నేతల వలసలతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాజ్యాలు ఏలిన కోటలో పార్టీ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్గా మారుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ పట్టించుకోవడం లేదు. కేడర్తో పాటు లీడర్లు వలసపోతున్నా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు 2 వర్గాలుగా విడిపోయి చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అదే జరిగితే అక్కడ వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరనుందా? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. రాజాలు ఏలిన ఈ ప్రాంత రాజకీయ చరిత్ర ఎంతో ఘనం. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈయన సతీమణి రాజలక్ష్మి కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఎంపీగా జనార్దన్ రెడ్డి పనిచేస్తే రాజలక్ష్మి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇలాంటి కుటుంబ వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి రాజకీయాల్లో రాణించలేకపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కురుగండ్ల రామకృష్ణ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఇమళ్లేక వైసీపీలోకి వచ్చి ఫ్యాన్ కింద సేద తీరారు. కానీ పార్టీ కేడర్తో పాటు లీడర్లలో అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం రామ్కుమార్ రెడ్డికి మైనస్ గా మారింది. ఇక 2019లో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ అధినాయకత్వంతో విభేదించి గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ కేడర్ ఆనం వెంట నడవటంతో ఫ్యాన్ పార్టీకి పెద్ద దెబ్బ. ఇక వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, ప్రస్తుత ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్, టీడీపీ మాజీ చైర్పర్సన్ దొంతు శారదకు పొసగటం లేదు. 2014లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన శారద చైర్పర్సన్ గా పనిచేశారు. 2019లో వైసీపీలో చేరారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత చైర్పర్సన్ పదవి ఆశించి భంగపడ్డారు. అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నక్క భానుప్రియను చైర్పర్సన్ గా చేశారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటగిరి మున్సిపాలిటీలో లెక్కలు మారుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ మారే ప్లాన్ లో ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డుల్లో గెలిచిన ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుతం తనతో 15 మంది కౌన్సిలర్లు ఉన్నారని శారద ప్రకటించుకున్నారు. చైర్పర్సన్ భానుప్రియ వెంట 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్పర్సన్ పీఠంపై కన్నేసిన శారద ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న భానుప్రియపై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీంతో వెంకటగిరి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అవిశ్వాస తీర్మానం పెడితే శారద చైర్పర్సన్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ వెంటనే కౌన్సిలర్లతో సహా టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా తెలుగుదేశం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యూహం అనే చర్చ సాగుతోంది. వీరంతా టీడీపీలో చేరితే వైసీపీ మొత్తం ఖాళీ అవటం ఖాయం. వెంకటగిరి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరుతుంది. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పట్టించుకోకపోవడంతో చైర్పర్సన్ భానుప్రియ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొంతు శారద ఇప్పుడు వైసీపీని వీడితే వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోలుకోవటం కష్టమని భావిస్తున్నారు. ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పార్టీలో ఉన్న నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.